సార్ అసలు బడ్జెట్ని ఏ రకంగా విశ్లేషించాలి, సామాన్యుడిని ఇది అర్థం చేసుకునే విధంగా ఉంటుంది? అంటే బడ్జెట్ అనేది మనకు స్థూలంగా చెప్పాలంటే బడ్జెట్లో 3 రకాలు చూడాలి. ఒకటి రెవెన్యూస్, రిసీట్స్ అంటాం. అంటే ప్రభుత్వానికి ఏ రకంగా ఆదాయం వస్తుంది అని. ప్రభుత్వానికి ఆదాయం అనేది ఆకాశం చూడిపడదు, ఏదైనా మనీ ప్లాంట్ కాయదు. ప్రభుత్వం నుంచి ఆదాయం అంటే అర్థం ప్రజల నుంచి ఆదాయమే. సో అందువల్ల ఈ ఆదాయాన్ని ఏ రకంగా తెచ్చుకుంటున్నారు అంటే రూపీ ఎర్న్ బై ద గవర్నమెంట్. ఆదాయంలో అనేక రకాలు ఉంటాయి. ఒకటి ట్యాక్స్ రెవెన్యూస్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నుల ద్వారా, పరోక్ష పన్నుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం. ఈ రెండు కూడా మనపైన, సామాన్యుడిపైన, మీపైన, నాపైన ప్రమాణం చూపేది. ప్రత్యక్ష పన్నులకు పరోక్ష పన్నులకు మౌలికంగా తేడా ఏంటి అంటే, ప్రత్యక్ష పన్నులు అంటేనే అంటే మీ మీద పన్ను వేస్తే మీరే కట్టడం. ఇప్పుడు ఉదాహరణకు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, వ్యక్తిగత ఆదాయ పన్ను. అలాగే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది, ఒక కంపెనీల పైన వేసే పన్ను. ఆ పన్ను మన పైన పడితే మనమే చెల్లిస్తాం. అంటే ఆదాయ వర్గాల పైన వేసే పన్నును ప్రత్యక్ష పన్ను అంటారు. ఇక పరోక్ష పన్ను ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన, ఇప్పుడు జిఎస్టీ రూపంలో ఉంది. మన పెట్రోలు, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాలు, కస్టమ్స్ సుంకాలు, అంటే ఇవి మన పైన వేస్తే మనం ఇంకోరి నుంచి వసూలు చేసి ఇస్తాం మనం. సో వీటిని పరోక్ష పన్నులు అంటాం. ముఖ్యంగా జిఎస్టీ, ఎక్సైజ్ డ్యూటీలు, వీటిని పరోక్ష పన్నులుగా పిలుస్తాం. సో పరోక్ష పన్నులోమో నేరుగా ప్రతి ఒక్కరు కట్టాల్సిందే. మీరు సబ్బు పైన పన్నేస్తారు, ఓ బ్రెడ్ పైన పన్నేస్తారు, హోటల్ భోజనం పైన పన్నేస్తారు, ఓ రెంటల్, ఒక హాస్టల్లో పిల్లవాళ్ళు ఉంటే హాస్టల్ సర్వీసెస్ పైన పన్నేస్తారు, మీరు ఒక ఉబర్ మాట్లాడుకుంటే అది పన్నేస్తారు. ఇది ఆదాయ వర్గాలే కాదు, ప్రతి ఒక్కరు కట్టాల్సిందే. అందువల్ల ప్రభుత్వం యొక్క టాక్సేషన్ పాలసీ ఏంటి అంటే ఎవరి నుంచి ప్రభుత్వం ఆదాయం సంపాదించుకుంటోంది. సో ఉదాహరణకు ఇటీవల కాలంలో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ప్రభుత్వం వసూలు చేసే డబ్బు పెరిగింది కంపేర్డ్ టు కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్. సాధారణంగా కంపెనీలు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది. కానీ 2019 సెప్టెంబర్లో 10% కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ని తగ్గించారు. అంటే కేంద్ర ప్రభుత్వ దానివల్ల 1,86,000 కోట్ల ఆదాయం కోల్పోయిందని 1,86,000 crores అని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చెప్పింది. అంటే దానివల్ల ఏమైందంటే ఇప్పుడు మనం నీలాంటి వాళ్ళు, నాలాంటి వేతన జీవులు కట్టే ఆదాయ పన్ను ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుంది కార్పొరేట్లు, కంపెనీలు కట్టే ఆదాయం కన్నా. సో అందువల్ల ప్రత్యక్ష పన్నుల్లో కూడా ఎవరు కడుతున్నారు, సో ఈ పన్నుల ద్వారా ప్రజలపైన, ఎవరిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది, ప్రజలపైన ప్రభావంతో పాటు ఆర్థిక రంగానికి ఏం జరుగుతుంది కూడా కీలకం. ఇప్పుడు ఏ రంగం పైన పన్ను వేస్తే ఎకానమీ దెబ్బతింటుంది. ఉదాహరణకు బ్రెడ్ పైన పన్ను వేయాలా, బీర్ పైన పన్ను వేయాలా? సో పెట్రోల్, డీజిల్ పైన పన్ను వేస్తే ప్రయోజనమా? ప్రభుత్వానికి ఆదాయం రావచ్చు, కానీ అన్ని రకాల వస్తువుల ధరలు, సేవల ధరలు పెరుగుతాయి, ఎందుకంటే అది రవాణా ఇంధనం కనుక. సో అందువల్ల మీకు థర్మల్ బొగ్గు పైన పన్ను వేయాలా, లేకుంటే సోలార్ పవర్ పైన పన్ను వేయాలా? అంటే ఒక విస్తృతమైన సామాజిక ఆర్థిక లక్ష్యాలకు కూడా పన్నులు అనేది ఒక సాధనం. అంటే పన్నుల ద్వారా ఒక లార్జర్ సోషల్ అండ్ ఎకనామిక్ ఆబ్జెక్టివ్స్ రియలైజ్ కావాలి. అందువల్ల పన్నులు ఎవరిపైన వేస్తున్నారు, ఆ పన్నులు వేయడంలో హేతుబద్ధత ఏంటి, ఈ పన్నుల వల్ల ఆదాయాలు ఉన్నవారు భారం పడుతుందా, ఆదాయం లేని వారిపైన భారం పడుతుందా, ఈ పన్నుల ద్వారా ఎకనామిక్ గ్రోత్ వస్తుందా, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందా, ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందా, ఇలా టాక్సేషన్ను మనం విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ట్యాక్స్ రెవెన్యూస్. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ కూడా ఉంటాయి. అంటే ముఖ్యంగా డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వం తనకున్న ఆస్తుల్ని అమ్మడమే కాదు, ఈ మధ్య కాలంలో లీజుకి ఇవ్వడం కూడా మొదలుపెట్టారు. దాన్నే అసెట్ మానిటైజేషన్ అంటారు, నేషనల్ అసెట్ మానిటైజేషన్. అంటే ప్రభుత్వానికి ఉదాహరణకు రైల్వేలకు ల్యాండ్ ఉంటుంది, ఆ ల్యాండ్ ప్రైవేట్ వారికి ఇస్తారు. ప్రభుత్వం ఒక జాతీయ రహదారి నిర్మిస్తుంది, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. సో ఇలా తనకున్న ఆస్తుల నుంచి అమ్మడం ద్వారానో, లీజ్ ద్వారానో, కమర్షియల్గా డెవలప్ చేయడం ద్వారానో ప్రభుత్వం ఆదాయాలను సంపాదించుకుంటుంది.
సో ఇక్కడ చాలా గందరగోళం కూడా జరిగే అవకాశం ఉంటుంది. కారు చౌకగా ప్రైవేట్ వారికి అప్పచెప్పడం, చాలా విలువైన ప్రజల సొమ్ముతో క్రియేట్ చేసిన ఆస్తుల్ని ప్రైవేట్ వారికి ఇవ్వడం. సో ఇది ఎంతవరకు హేతుబద్ధత? అందువల్ల ఈ పబ్లిక్ సెక్టార్ డిస్ఇన్వెస్ట్మెంట్లో 1,00,000 కోట్ల విలువైన కంపెనీని 5,000 కోట్ల 10,000 కోట్లకి ఇచ్చేస్తుంటారు. సో అందువల్ల ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ అసెట్ మానిటైజేషన్ ద్వారా ప్రభుత్వానికి ఎంత ఇన్కమ్ వస్తుంది అన్నదే కాదు, అది ఎంత మేరకు ప్రజల సొమ్ముకు నష్టం కలగకుండా జరిగింది అనేది. అందువల్ల ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం అంటే రెవెన్యూస్లో ప్రధానమని చెప్పాను. దీంట్లో రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్ అనే క్లారిఫికేషన్ ఆ టెక్నికాలిటీస్లోకి వెళ్ళడం లేదు. నేను సామాన్యుడికి అర్థం కావడానికి ప్రభుత్వానికి పన్నుల ద్వారా, పన్నులేతర మార్గాల ద్వారా ఏ రకమైన ఆదాయం వస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం పెట్టిన పెట్టుబడుల పైన కూడా ఆదాయం రావచ్చు. ప్రభుత్వం కంపెనీ నడుపుతుంది, ఆ కంపెనీ ద్వారా లాభం వచ్చింది అనుకోండి, సో అది కూడా ఆదాయమే. సో అందువల్ల ఇలా వివిధ రకాల ఆదాయం అంటే ప్రభుత్వం వేసే పన్నుల ద్వారా, పన్నులేతర మార్గాల ద్వారా, ప్రభుత్వం పెట్టిన పెట్టుబడుల నుంచి వచ్చే ఆదాయం, ఇవన్నీ కూడా రిసీట్స్ అంటారు. అంటే ఆదాయాలు బడ్జెట్లో ఉండేటువంటి మొదటి పార్ట్. రెండవ పార్ట్ ఏంటంటే ఎక్స్పెండిచర్. ఓకే, దీన్ని ఎక్స్పెండిచర్ బడ్జెట్ అంటాం. అంటే ప్రభుత్వము ఎలా డబ్బు సంపాదించుకుంటుంది అన్నదే కాదు, దేనిపైన ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. ఇప్పుడు మన కుటుంబ బడ్జెటే ఉంది, కుటుంబంలో ఎంత సంపాదించాడు అన్నదే కాదు కదా, దానిపైన పిల్లల చదువు పైన ఖర్చు పెడుతున్నాడా, కుటుంబ ఆరోగ్యం పైన ఖర్చు పెడుతున్నాడా, లేదా వాడు మందుదాటానికి ఖర్చు పెడుతున్నాడా, లేదు దాన ధర్మాల పైన ఖర్చు పెడుతున్నాడా, లేదా ఎక్కడన్నా స్పెక్యులేటివ్గా ఇన్వెస్ట్ చేసి లాస్ అవుతున్నాడా, ప్యాకాట్ ఆడిపోతున్నదా. సో బట్ దేనికి ఖర్చు పెడుతున్నాడు? ఖర్చు లేదు ఒక టూరిజం పర్యాటక వెళ్ళి ఖర్చు పెడుతున్నాడా, అప్పుల పైన వడ్డీలు కట్టడానికి ఖర్చు పెడుతున్నాడా. సో అందువల్ల ఖర్చు దేనిపైన పెడుతున్నాడు ఒక కుటుంబం అనే దాన్ని బట్టి ఆ కుటుంబం యొక్క ఎకనామిక్ హెల్త్ ఆధారపడుతుంది. అలాగే దేశ ప్రజల మేలు కావాలన్నా, దేశ ఆర్థికంగా అభివృద్ధి కావాలన్నా ప్రభుత్వం ఎలా ఖర్చు పెడుతుంది అనేది చాలా చాలా కీలకం. ఖర్చులు కూడా బ్రాడ్గా 2 రకాలు ఉంటాయి. రోజువారీ ఖర్చులు ఉంటాయి, అంటే టు మెయింటెనెన్స్ చేసడానికి. ఇప్పుడు ఉదాహరణకు ప్రభుత్వాల శాలరీస్ పైన, పెన్షన్స్ పైన, అప్పుల పైన, వడ్డీల పైన ఖర్చు పెట్టే దీన్ని రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే ఒక రొటీన్గా కలిగేటువంటి ఆదాయం, అది కొత్తగా ఆదాయాన్ని సృష్టించదు, కొత్తగా ఆస్తులను సృష్టించదు, ఉన్న వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి అయ్యేటువంటి ఖర్చు. ఇది కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు, అంటే మూలధన వ్యయం. అంటే ఆ ఖర్చు ద్వారా ఆదాయాన్ని రావడం. ఇప్పుడు కుటుంబానికి డబ్బులు వస్తాయి, అప్పులపైన వడ్డీలు కట్టడం ఒక రకమైన ఖర్చు, లేదు విలాసాలకు ఖర్చు పెట్టడం ఒక రకమైన ఖర్చు. ఓ పెద్ద ఫంక్షన్ చేసి ఓ 50 లక్షలు ఖర్చు పెట్టడం, లేదు నేను పైన నా ఇంటికి పైన ఇంకో 2 రూములు వేసి రెంట్కి ఇచ్చుకుంటాను. సో దానివల్ల అది కూడా ఖర్చే, కానీ దానివల్ల ఆదాయం వస్తుంది. లేదు నేను ఒక కారు కొని ఒక ట్రావెల్స్కి పెడతాను, దానివల్ల ఆదాయం వస్తుంది. లేదు నేను ఒక చిన్న వ్యాపారం మొదలు పెడతాను, దానివల్ల ఆదాయం వస్తుంది. అందువల్ల ప్రభుత్వం పెట్టేటువంటి ఖర్చు రొటీన్గా అయ్యే ఖర్చా, లేదా అది ఆదాయాన్ని తెచ్చే ఖర్చా చూడాలి. ఆదాయాన్ని తెచ్చే ఖర్చును క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన పెట్టే ఖర్చు, ఇలాంటిది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి వస్తుంది. అలాగే ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి, ప్రజల అవసరాలకు తగినట్లుగా ప్రభుత్వ వ్యయ ప్రణాళికలు ఉన్నాయా, అంటే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్లాన్స్ ఆర్ ఇన్ ట్యూన్ విత్ ఐడెంటిఫైడ్ ఛాలెంజెస్. ఎకానమీకి ఉన్న ఛాలెంజెస్, ప్రజలకు ఉన్న అవసరాలు. ఇవాళ ఎకానమీకి ఉన్న ఛాలెంజెస్ అందరికీ తెలుసు. నిరుద్యోగం, జాబ్స్ అనేది ఒక పెద్ద ఇష్యూగా ముందుకు వస్తుంది. అందువల్ల ఈ బడ్జెట్లో చేసే ఖర్చు వల్ల యువతకు ఉపాధి దొరుకుతుందా, యువతకు ఉపాధి ఇంత మేరకు జనరేట్ అవుతుంది అని. సో అలాగే ఈ బడ్జెట్లో మరో ముఖ్యమైన ఎకనామిక్ ఛాలెంజ్ ఇన్ఫ్లేషన్, ధరలు. ఇప్పుడు సిఎస్డిఎస్లో ఇవాళ ప్రీ పోల్ సర్వేలు, పోస్ట్ పోల్ సర్వేలకు కూడా ప్రజలు చాలా స్పష్టంగా చెప్పిన 2 సమస్యలు జాబ్స్ అండ్ ఇన్ఫ్లేషన్. సో ఇన్ఫ్లేషన్కు ఏ రకంగా తగ్గించుతుంది, ఈ బడ్జెట్ ద్వారా ధరల్ని నియంత్రించడానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అని. సో ఇలా ఎకానమీలో ఉన్న ఛాలెంజెస్ను ప్రభుత్వం చేసే ఖర్చు ద్వారా మనం అడ్రస్ చేయగలుగుతున్నామా, అలాగే ప్రజలకు ఏ రకమైన సేవలు కావాలి. ఇలా ప్రజలకు కావాల్సింది విద్య, ఆరోగ్యము, వీటిపైన ఎంత ఖర్చు పెడుతున్నారు, లేదా పప్పు బెల్లాలకు ఖర్చు పెడుతున్నారా,
జనాకర్షణ ఖర్చు పెడుతున్నారా, లాంగ్ టర్మ్ భవిష్యత్తు ఖర్చు పెడుతున్నారా? ఖర్చు పెట్టడం అనేది 2 రకాలు ఉంటుంది. పిల్లలకు పుస్తకం కొనియడం ఖర్చే, పిల్లలకు చాక్లెట్ కొనియడం కూడా ఖర్చే. చాక్లెట్లు ఒక్కసారి కొనిస్తే తప్పలేదు, 10 సార్లు చాక్లెట్ కొనిచ్చామనుకోండి పిల్లల ఆరోగ్యం చెడిపోతుంది, వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏమి ఉండదు. కానీ పిల్లలకు అట్రాక్ట్ అయ్యే చాక్లెట్లే, పుస్తకం కాదు. సో ప్రజలు కూడా పిల్లలు లాంటి వాళ్ళే. వాళ్ళకి ఇమీడియట్గా కొన్ని ఉచితాలు ఇస్తే వాళ్ళు ఆనందపడతారు. కానీ వాళ్ళ జీవితాలని భవిష్యత్తు వైపు నడిపించేటువంటి దార్శనికత ఖర్చులో ఉందా అనేది ఒక కీలకం. సో అందువల్ల ఖర్చు దేనిపైన పెడుతున్నావు అనేది, ప్రజల అవసరాలు ఏంటి, ఆ ప్రజల అవసరాలను తీర్చడానికి ఖర్చులు పెడుతున్నావా లేదా, లేదు వృధా ఖర్చులు పెడుతున్నావా, ప్రభుత్వం చేసే ఖర్చులు ప్రైవేట్ వారికి ప్రయోజనకరంగా మారిపోతున్నదా, కొద్దిమంది ఆస్తి పరుల ఆదాయ వర్గాలకు ఉపయోగపడుతుందా, సామాన్యుడికి ఉపయోగపడుతుందా చూడాలి. ఇక ఆదాయము ఖర్చు కాక మూడవది బారోయింగ్స్. బారోయింగ్స్ ఏంటంటే ఆదాయము ఎక్కువ ఉండి ఖర్చు తక్కువ ఉంది అనుకోండి, సర్ప్లస్ అంటారు దాన్ని, మిగులు. మీకు 100 రూపాయల ఆదాయం ఉంది, 80 రూపాయల ఖర్చు పెడుతున్నారు, దాన్నే 20 రూపీస్ సర్ప్లస్ బడ్జెట్ అంటారు. ఈ మధ్య కాలంలో సర్ప్లస్ బడ్జెట్ ఉండడం లేదు. అలా కాకుండా మీకు 100 రూపాయల ఆదాయం ఉంటుంది, 120 మీరు ఖర్చు పెడతారు, దాన్ని మీకు డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటారు. ఆ ఎకానమీ థియరీలో వర్మ గారు ఈ డెఫిసిట్ ఫైనాన్సింగ్గా లేకుంటే డెఫిసిట్ ఫైనాన్సింగ్ సరైందా కాదా అనేది ఒక పెద్ద డిబేట్. సో అల్టిమేట్గా ప్రస్తుతం ఉన్న మోడర్న్ ఎకనామిక్, క్లాసికల్ ఎకనామిక్ థింకింగ్ ఏంటంటే ప్రభుత్వాలు ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, ఆదాయాన్ని మించి ఖర్చు పెట్టకూడదు అనేది పాతకాలపు సిద్ధాంతం. ఆధునిక ఆర్థిక సిద్ధాంతం ఏంటంటే డెఫిసిట్ ఫైనాన్సింగ్ లేకుండా ఎకానమీ నడవు. మీకు ఇది సామాన్యుడికి అర్థం కావాలంటే, నాకు నెలకు 20,000 ఆదాయం మాత్రమే ఉంది, కానీ నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు, వారికి ఐఐటీలో సీట్ వస్తుంది. నా 20,000 ఆదాయంతో నేను ఐఐటీ చదివించలేను. నేను అప్పు తీసుకొని ఆ పిల్లల్ని ఐఐటీలో చదివించాలా, లేదు నేను చదివించలేను కనుక వాళ్ళను నార్మల్ బీఎస్సీ చదివించాలా? నాకు 20,000 ఆదాయం ఉంది కనుక నేను ఐఐటీ, బాగా టాలెంటెడ్, బాగా ప్రామిసింగ్ ఉన్నారు పిల్లలు, కానీ కోచింగ్ ఇప్పించగలిగితే ఐఐటీ వస్తుంది. నేను 20,000 ఆదాయం ఉంది కనుక కోచింగ్ ఇప్పించలేను, అవసరం లేదు, నువ్వు పాలిటెక్నిక్ చేయరు అని చెప్పాలా? లేదా నేను అప్పు చేసైనా ఐఐటీ కోచింగ్ ఇప్పించి ఐఐటీ కష్టపడైనా ఖర్చు చేసిన ఐఐటీ చదివిస్తే ఏది లాభం? అప్పు చేయడం నేరమా? ఇక్కడ అప్పు చేయడం వల్ల నీ బిడ్డ ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాడు. అప్పు చేయడం అనేది నేరం కాదు, అప్పు ఎందుకు చేశామన్న దాన్ని బట్టి ఉంటుంది. అప్పు చేయడమే తప్పు కాదు. అప్పులు ఎప్పుడు కూడా చాలామందికి ఒక రాంగ్ నోషన్ ఉంటుంది, అప్పులు చేయడం అనేది తప్పని, ఖర్చు చేయడం అనేది తప్పని. అప్పులు చేయడము తప్పు కాదు, ఖర్చు చేయడము తప్పు కాదు. ఎవరు ఖర్చు చేయకపోతే ఎకానమీ ఎట్లా పెరుగుతుంది? డబ్బున్నవాడు రిఫ్రిజిరేటర్ కొనకపోతే ఎయిర్ కండిషనింగ్ ఇండస్ట్రీ ఎట్లా డెవలప్ అవుతుంది? రిఫ్రిజిరేటర్ ఇండస్ట్రీ ఎట్లా డెవలప్ అవుతుంది? అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎట్లా క్రియేట్ అవుతుంది? డబ్బున్నవాడు నీకు ఖర్చు పెడుతున్న కొద్దే కదా 10 మందికి ఉపాధి వచ్చేది. ఖర్చు చేయలేదనుకోండి, చాలామందికి ఒక రాంగ్ థింకింగ్, పాతకాల ఆర్థిక సిద్ధాంతం ఏంటంటే ఖర్చు చేయకూడదు, పొదుపులో ఉండాలి, అలాగే అప్పులు చేయకూడదు. ఇవన్నీ వెరీ ఓల్డ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. నేను ఒకరోజు ఫ్రెండ్తో సికింద్రాబాద్ స్టేషన్లో దిగాను. దిగిన తర్వాత నా సూట్ కేసు ఉంది, వాడికో సూట్ కేసు. నేను వెంటనే కూలీ వచ్చి, సార్ అంటే మంచిదయ్యా, ఆ రోజుల్లో 10 ఏళ్ల కింద 50 రూపాయలు 60 రూపాయలు తీసుకున్నాడు. అతను సూట్ కేసు ఇచ్చాను, నడుస్తున్నాను. మా ఫ్రెండ్ కొద్దిగా వామపక్షవాది. సో అతను నుండి, ఏమయ్యా నీ బరువు నువ్వు మొయ్యలేవా, దానికి కూడా ఇంకోటి మొయ్యాలా, నిరాడంబరత్వం ఉండాలి అని నాకు లెక్చర్ ఇచ్చాడు. నేనన్నా అయితే పని చేయి, సో నువ్వు నీది నువ్వు మోసుకుంటూ కూడా ఆ కూలీ చేసేవాడికో 50 రూపాయలు ఇవ్వన్నా. అయ్యా నేను మోస్తే ఆ కూలీకి ఎట్లా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది? ఇప్పుడు నా 50 రూపాయలు నేను ఖర్చు పెట్టకపోతే ఆ కూలీ ఇవాళ అన్నం ఎలా తింటాడు? మీరు ఆలోచన, 50 కాకపోతే 60 ఇచ్చేది బేరం ఆడుకుంటే ఇవ్వు, కూలీ పని కదా పాపం అని. కానీ నువ్వు ఎవరు ఖర్చు పెట్టగలిగేవాడు ఖర్చు పెట్టకపోతే, ఆటో ఎక్కగలిగేవాడు ఆటో ఎక్కకపోతే ఆటో డ్రైవర్ ఎట్లా బతకాలి? రిక్షా ఎక్కేవాడు రిక్షా ఎక్కకపోతే రిక్షా దొక్కేవాడు ఎలా బతకాలి? సో చాలామందికి ఇది అర్థం కాని అంశం. సో మనము ఖర్చు పెట్టగలిగేవాడు ఖర్చు పెడితేనే 10 మందికి ఉపాధి దొరుకుతుంది. అంటే నిరాడంబరత్వం అని చెప్పి నేను కూలీతో మోయిస్తాను, మోయించకు. నేనేమన్నా అంటే అప్పుడు అయితే కూలీకి సూట్ కేసు ఇవ్వను, నేనే పట్టుకుంటా, కానీ కూలీకి డబ్బులు ఇస్తా.
మరి దానికి సిద్ధమా అన్న? నీ అందువల్ల ఖర్చు చేయడం నేరం కాదు, అప్పు చేయడం కూడా నేరం కాదు. అప్పు నాకు ఉదాహరణకు నెలకు ₹1,00,000 ఆదాయం ఉంది, నేను ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను అనుకోండి, క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ అవుతుంది కావచ్చు, లేదా ఒక సోఫా కొనుక్కున్నాను, ఏం నేరమా? సో నాకు ₹1,00,000 ఆదాయం ఉన్నవాడు ఒక మంచి సోఫా కొనుక్కున్నాడు, కంఫర్టబుల్గా ఉంటుంది, ఇంటికి ఎవరన్నా వస్తే హాయిగా కూర్చుంటారు, తప్పు కాదు. కానీ ₹10,000 ఆదాయం ఉన్నవాడు ₹1,00,000 సోఫా కొంటే తప్పు. ఆదాయం ఉన్నవాడు సోఫా కొంటే ఆ సోఫా తయారు చేసే పరిశ్రమలో 10 మందికి ఉపాధి దొరుకుతుంది. ఆదాయం లేనివాడు అప్పు చేసే సోఫా కొంటే నేరం. అందువల్ల అప్పు చేయడం అనేది నేరం కాదు. ద పర్పస్ ఆఫ్ దట్ అప్పు ఏంటి, దాని బర్డెన్ ఏంటి? అందువల్ల ప్రభుత్వం కూడా ఇప్పుడు డెఫిసిట్ ఫైనాన్సింగ్ అంటే అప్పులు చేసి ఆర్థిక వృద్ధి కొరకు ఖర్చు పెట్టడం. అప్పు చేయకపోతే ఎకానమీ పెరగదు. మనం ఇల్లు కొనుక్కోవాలనుకోండి, మనకు వచ్చిన ఆదాయం తర్వాతనే ఇల్లు కొనాలంటే జీవితంలో కొనం. హౌసింగ్ లోన్ తీసుకొని ఇల్లు కొంటాం, 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళలో ఆ లోన్ తీసుకుంటాం, అదేం భారం అనిపించదు. నేను 2000లో లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నాను, 6 లక్షలు లోన్ తీసుకున్నాను. ఆ రోజు ₹6,000 నెలకు, నా శాలరీలో ఒక 30-40% పోయేది. కానీ ఒక 10 ఏళ్ళ తర్వాత 6,000 నాకు లెక్క కిందకి లెక్కకుండా అయిపోయింది. సో అందుకని ఆదాయం పెరిగింది, శాలరీస్ రివైజ్ అయ్యాయి, మనీ వాల్యూ పడిపోయింది, నాకు 6,000 లెక్కే కాదు. సో అందువల్ల ఎప్పుడు కూడా అప్పులు చేసి ఆస్తులు కల్పించడం కానీ, అప్పులు చేసి ఎకానమీ డెవలప్ చేస్తే తప్పు లేదు. అప్పు చేసి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టావు, ఎలాంటి తప్పులేదు. అప్పు చేసి ప్రజలకు ఉపాధి కల్పించావు, తప్పులేదు. సో అందువల్ల ఆ బారోయింగ్స్ ఏంటి, అప్పులు ఏంటి, ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఎంత వడ్డీ కడుతున్నారు, ఆ అప్పు చేసి ఎక్కడికి పోతుందా మనీ. సో అందువల్ల డెఫిసిట్ ఫైనాన్సింగ్ అనేది నేరం కాదు. అందువల్ల మనం బారోయింగ్స్ని కూడా చూడాలి, ఎక్కడ అప్పు చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చి వాడు 100 షరతులు పెట్టాడు అనుకోండి, అది తప్పు. కానీ స్మాల్ సేవింగ్స్, పోస్టల్ సేవింగ్స్ ఉంటాయి, బ్యాంక్ డిపాజిట్లు ఉంటాయి. సో మా పోస్ట్ ఆఫీస్లో ఉండేటువంటి సామాన్యుడు పెట్టుకునే సేవింగ్స్ ఉంటాయి, వాళ్ళకి కాస్తంతో 1% వడ్డీ ఏమవుతుంది? ప్రావిడెంట్ ఫండ్ పైన వడ్డీ రేటు 1% ఇవ్వు, పెన్షన్ ఫండ్స్ పైన 1% ఇవ్వు. ప్రభుత్వానికి అప్పు వడ్డీ ఎక్కువ కట్టచ్చు, కానీ అది ప్రజలకు ఆదాయం, కోట్లాది మంది ప్రజలకు ఆదాయం. అందువల్ల అప్పు ఎక్కడి నుంచి తెస్తున్నావు అన్నది కూడా కొన్నావు. ఇప్పుడు నువ్వు $1 అప్పు తెచ్చావనుకోండి, రేపు $1 ధర పెరిగితే నీ అప్పు కూడా పెరుగుతుంది. సో అందువల్ల అప్పు చేసి ఏం చేసావు, నువ్వు అప్పు ఎక్కడి నుంచి తెచ్చావు, వడ్డీ ఎంత కడుతున్నావు, ఎవరికి కడుతున్నావు, ఈ అప్పు వల్ల వచ్చేటువంటి పరిస్థితి ఏంటి, అప్పు తీర్చగలిగే సామర్థ్యం నీకుందా, అప్పు షార్ట్ టర్మ్ డెట్ స్వల్పకాలంలో చెల్లించాల్సిందా, లాంగ్ టర్మ్ డెట్, అప్పులతో ఏమైనా షరతులు ఉన్నాయా, ఇవన్నీ కూడా బారోయింగ్స్లో చూడాల్సింది. అందువల్ల బడ్జెట్లో స్థూలంగా రెవెన్యూస్, ఎక్స్పెండిచర్స్, బారోయింగ్. సో ప్రభుత్వం ఆ గ్యాప్ను, అంటే ఆదాయానికి ఖర్చుకు మధ్య ఉన్న గ్యాప్ను ఎలా ఫిలప్ చేస్తుంది, దాన్నే ఫిస్కల్ డెఫిసిట్ అంటారు. సో ఈ గ్యాప్ ఎక్కువ ఉండకుండా ఉండేందుకు FRBL లాంటి చట్టాలు వచ్చాయి, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ అని. కానీ గ్యాప్ ఎక్కువ ఉండకూడదు అంటే ఏం చేయాలి, ఖర్చున్న తగ్గించుకోవాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి. ఆ ఖర్చు తగ్గించుకోవడం అనేది హెల్తీ ఎకనామిక్స్ కాదు, ఆదాయాన్ని పెంచుకొని దానికి అనుగుణంగా ఖర్చు చేయడం అనేది హెల్తీ ఎకనామిక్స్. అందువల్ల ఈ ఎకనామిక్ మేనేజ్మెంట్ బడ్జెట్లో కేవలము ఖర్చులు ఆదాయాలే కాదు, ఒక ఎకానమీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ప్రభుత్వం యొక్క ఆర్థిక విధాన దృక్కోణం ఏంటి, ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఏంటి, ఇవన్నీ కూడా బడ్జెట్తో పాటు ఉండే డాక్యుమెంట్స్. వీటన్నిటినీ కూడా మనము అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. బడ్జెట్ అనేది ఒక దేశ ఎకానమీకి ఒక దిక్సూచి, దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే ఒక విధాన పత్రం, దేశ భవిష్యత్తుకు బాటలు వేసేటువంటి ఒక ప్రణాళిక. అందువల్ల బడ్జెట్లో మనము లోతుల్లోకి వెళ్ళి చూడాల్సింది చాలా ముఖ్యమైనది. దీంతో పాటు ఇక ఇదంతనేమో నెక్స్ట్ ఇయర్కు, అంటే బడ్జెట్ అనేది ఎప్పుడు కూడా నెక్స్ట్ ఇయర్కు మనము ఎస్టిమేట్స్ ఇస్తాం. ఇక జరిగిన సంవత్సరాల కూడా ఉంటుంది, కీలకం చూడాలి. అందుకే వీటిని 3 రకాల ఫిగర్స్ ఇస్తారు బడ్జెట్తో, బడ్జెట్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేట్స్ అండ్ యాక్చువల్స్ అని. బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటే ఇప్పుడు 2024లో ప్రవేశపెడుతున్న బడ్జెట్, ఇది 2024-25 సంవత్సరానికి బడ్జెట్ ఎస్టిమేట్స్. అంటే ఇప్పుడు ఎలక్షన్ల వల్ల ఆలస్యమైంది, యాక్చువల్గా ఫిబ్రవరి 1నే ప్రవేశపెడతారు. సో 2024-25 సంవత్సరానికి బడ్జెట్ ఎస్టిమేట్స్ అంటే ఈ ఏడాదిలో మా ప్రభుత్వం ఇలా ఆదాయం సంపాదించుకుంటుంది, ఇలా ఖర్చు చేస్తుందని.
కానీ అనుకున్న పద్ధతిలో ఆదాయం రాకపోవచ్చు, అనుకోని ఖర్చులు కూడా పడవచ్చు. అందుకే దీన్ని తర్వాత రివైజ్ ఎస్టిమేట్స్ ఇస్తారు. ఇప్పుడు 2023-24 ఫైనాన్షియల్ ఇయర్కు సవరించిన అంచనాలు కూడా ఇస్తారు. ఇక 2020-23కి ఫైనల్ ఫిగర్స్ ఉంటాయి. ఎందుకంటే 2023-24 సవరించిన అంచనాలకు ఎందుకు అంటే వాటి సవరించిన ఎందుకంటారు, నార్మల్గా ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. అంటే డిసెంబర్ వరకు ఉన్న స్టాట్సే ఉంటాయి. ఇప్పుడంటే జూలైలో ప్రవేశపెడుతున్నారు కనుక బహుశా రివైజ్ ఎస్టిమేట్స్ కూడా యాక్చువల్స్గా ఉండవచ్చు, కానీ గ్యారంటీ లేదు, కొంత మార్పు ఉండొచ్చు. అందువల్ల మనం ఏమి చూడాలంటే బడ్జెట్లో కేటాయించింది రేపు ఖర్చు పెట్టకపోవచ్చు. చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే బడ్జెట్లో చూపెడతారు, యాక్చువల్గా ఖర్చు పెట్టరు. అందుకే బడ్జెట్ను ఎప్పుడు కూడా రివైజ్ ఎస్టిమేట్స్తో యాక్చువల్స్తో కంపేర్ చేసి చూడాలి. అంటే బడ్జెట్లో ఓన్లీ ప్రామిస్, బడ్జెట్ ఓన్లీ కేటాయిస్తామన్న ప్రకటన, యాక్చువల్గా కేటాయించారా లేదా తెలియదు. సో యాక్చువల్గా కేటాయిస్తున్నారా లేదా, చాలా సందర్భం ఇప్పుడు మనకు తెలుగు రాష్ట్రాల్లో చూసాం ఒక 20% గ్యాప్ ఉంటుంది బడ్జెట్లో ప్రతిపాదించిన దానికి వాస్తవంగా ఖర్చు చేసిన దానికి. సో బడ్జెట్ ఫిగర్స్ను ఇన్ఫ్లేట్ చేసి చూపెడుతుంటారు. ఎందుకంటే బడ్జెట్ రోజే మనం మాట్లాడుకుంటాం, టీవీలో హెడ్లైన్స్ ఉంటాయి, మీకు పేపర్లో పతాక శీర్షికలు ఉంటాయి, తర్వాత కూడా పట్టించుకుంటారు దీన్ని. అందువల్ల ఒక పబ్లిక్ ఒపీనియన్ క్రియేట్ చేస్తానికి, ఒక ప్రజలపైన పర్సెప్షన్ క్రియేట్ చేస్తానికి కూడా బడ్జెట్ గణాంకాలని ఎక్కువ చేసి కూడా చూపెడుతుంటారు. సో అందువల్ల బడ్జెట్ ఎస్టిమేట్స్ని చూసే మనం విశ్లేషించకూడదు. రివైజ్ ఎస్టిమేట్స్ ఏంటి, యాక్చువల్స్ ఏంటి, ఖర్చు చేస్తామన్నది ఖర్చు చేశారా, ముఖ్యంగా సేమ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే పక్క పెడదాం. ఇప్పుడు కొత్త గవర్నమెంట్, కేంద్రంలో ఒకే గవర్నమెంట్ ఉంది 10 ఏళ్ళుగా. సో నీవు గతంలో కేటాయించింది ఖర్చు చేసావా లేదా, గతంలో 100 రూపాయలు కేటాయించావు, 70 ఖర్చు పెట్టావు, 60 ఖర్చు పెట్టావు అనుకో, ఈసారి నువ్వు 100 కేటాయించితే మేము ఎట్లా నమ్మాలి? సో యాక్చువల్గా అది 100 కేటాయించారు కానీ 60-70 ఖర్చు పెడతారు అని. సో అందువల్ల ఈ అంటే రివైజ్ ఎస్టిమేట్స్ యాక్చువల్స్తో కూడా కంపేర్ చేసి మనం చూడాల్సి ఉంటుంది. అంటే ఒక బడ్జెట్ను ఏ రకంగా ఖర్చు పెడుతున్నారని. ఇంకో ముఖ్యమైన ఏంటంటే బడ్జెట్ పైన చర్చ లేకుండా జరిగిపోతుంది. అన్ఫార్చునేట్లీ గత కొన్నేళ్లుగా గిలిటన్ అంటారు, అంటే ఎలాంటి చర్చ లేకుండా పార్లమెంట్లో ఆమోదింపజేస్తారు, ఎలాంటి స్క్రూటినీ లేకుండా బడ్జెట్ను ఆమోదిస్తున్నారు. ఇదొక చాలా ప్రమాదకరమైన రాజకీయ సాంప్రదాయం మన దేశంలో నెలకొంది. పార్లమెంట్ స్క్రూటినీ లేకుండా, ప్రజల ప్రతినిధులు దాన్ని స్టడీ చేయకుండా, దాన్ని పార్లమెంట్లో చర్చించకుండా ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా బడ్జెట్లు ఆమోదించేటువంటి ఒక దుస్సాంప్రదాయం కూడా మొదలైంది. అందువల్ల బడ్జెట్ ఈజ్ అవర్ మనీ, మన ప్రజలకు మన డబ్బులకు ప్రభుత్వం ఓన్లీ కస్టాడియన్. సో ప్రభుత్వము మన డబ్బులు ఎలా ఖర్చు చేస్తోంది అనేది చాలా కీలకం. మళ్ళీ ఇంకో కేంద్ర బడ్జెట్తో ఇంకో లింక్ ఏంటంటే రాష్ట్రాల బడ్జెట్లకు కూడా ఇది లింక్. అందుకే చూడండి, మీరు కేంద్రం ప్రవేశపెట్టిన తర్వాతే రాష్ట్రాలు ప్రవేశపెడతాయి, అప్పటిదాకా పెట్టవు. మీరు గమనించండి, ఎందుకు పెట్టావంటే కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు వస్తాయి. ఇప్పుడు 42% అంటే జమ్మూ కాశ్మీర్ 1% తీస్తే 41% రాష్ట్రాలకు ఇవ్వాలి, కానీ రియాలిటీలు ఇవ్వడం లేదు, 31% ఇస్తున్నారు. కారణం ఏంటంటే రాష్ట్రాలతో పంచుకోవాల్సిన పన్నులు పెంచకుండా, రాష్ట్రాలతో పంచుకోవాల్సిన అవసరం లేని నాన్ షేరబుల్ అయినటువంటి సెస్సులు, సర్ఛార్జీలు ప్రభుత్వం పెంచుతోంది. అందువల్ల కేంద్ర బడ్జెట్లో చూడాల్సింది ఇది రాష్ట్రాల పైన ఏ రకమైన ప్రభావం పడుతుంది. ఈ బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం తీసుకునే విధాన నిర్ణయాల వల్ల, బడ్జెట్ ప్రతిపాదనల వల్ల రాష్ట్ర ప్రభుత్వం పైన ఎలాంటి ప్రభావం పడుతుంది. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అయ్యే వస్తువు ఉంటుంది ఒకటి. సో ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి అయ్యే వస్తువు పైన ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారనుకోండి, దిగుమతి సుంకం, దానివల్ల ఏమవుతుంది, విదేశాల నుంచి ఆ వస్తువు పెద్ద ఎత్తున ఇంపోర్ట్ అవుతుంది. దాంతో ఆంధ్రప్రదేశ్ ఎకానమీ దెబ్బతింటుంది. కేరళలో ప్రతిపక్ష ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి కేరళలో కోకోనట్ బాగా ఉత్పత్తి అవుతుంది, రబ్బర్ బాగా ఉత్పత్తి అవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏళ్ళు చేసిన గతంలో ఉన్నాయి, పామ్ ఆయిల్ పైన ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించేస్తారు. అంటే దాంతో కోకోనట్ ఆయిల్ డిమాండ్ తగ్గిపోతుంది. లేదంటే రబ్బర్ పైన, ఇంపోర్టెడ్ రబ్బర్ పైన ధర తగ్గిస్తారు. సో అందువల్ల కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ ప్రతిపాదనలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తాయా, బలహీనపరుస్తాయా, తమకు కావలసిన రాష్ట్రాలకు వడ్డించారా ఎక్కువ, తమకు నచ్చని రాష్ట్రాలకు డబుల్ ఇంజన్ సర్కార్లకు ఎక్కువ ఇచ్చారా. సో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్
ఎకనామిక్ పాలసీస్ బడ్జెట్ల వల్ల స్టేట్ గవర్నమెంట్స్కు ఏ రకమైన పరిస్థితి వస్తుంది, స్థానిక ప్రభుత్వాలు లోకల్ బాడీస్కి ఏ రకమైన పరిస్థితి వస్తుంది, ఇవన్నీ కూడా చూడాలి. కేవలం బడ్జెట్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ ఫిగర్స్. తర్వాత ఎంత ఖర్చు పెడతారు అన్నది కూడా ఇట్ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ యువర్ ఇన్కమ్. ఉదాహరణకు నాకు 50,000 ఆదాయం ఉంది, నేను పిల్లల చదువు పైన 10,000 ఖర్చు పెడుతున్నా. ఎంత? అది 20%. నాకు 50,000 ఆదాయం ఉంది, నేను పిల్లల చదువు పైన 10,000 ఖర్చు పెడతాను, అంటే 20%. ఈ 10,000కు తగ్గట్టే కాలేజ్ స్కూల్ వెతుక్కుంటాను, 10,000కు తగ్గట్టే ట్యూషన్ పంపించాలా లేదా వెతుక్కుంటాను, 10,000కు తగ్గట్టే నేను పిల్లవాడిని ఎక్స్కర్షన్ పంపాలా లేదా నిర్ణయించుకుంటాను. అందువల్ల నా ఆదాయం 50,000 ఉన్నప్పుడు నేను 10,000 విద్య పైన ఖర్చు పెట్టి నా పిల్లల్ని ఆ మేరకు చదివించుకోవడం తప్పు కాదు. నాకు 2 లక్షల ఆదాయం వస్తుంది, అప్పుడు నా జీతం 2 lakhs ఉంది, నేను అప్పుడు కూడా 10,000 ఖర్చు పెడతా అంటే అన్యాయం కదా. అప్పుడు నువ్వు ఇంకా మంచి స్కూల్ వేయాలి, మంచి ట్యూషన్ పెట్టించాలి, పిల్లలు ఏదైనా ఎక్స్కర్షన్ పోతా అంటే పంపించాలి, ఎందుకంటే వాళ్ళ మనసు వికసిస్తుంది, వాళ్ళకు మంచి బుక్స్ కొనియాలి, వాళ్ళకు మంచి చైర్ అండ్ టేబుల్ ఇంట్లో కంఫర్టబుల్గా కూర్చొని చదువుకోవటానికి కేటాయించాలి, వాళ్ళకి అవసరమైతే ఎక్స్టర్నల్ కోచింగ్ ఇప్పించాలి. ఇలా నా పిల్లల చదువు పైన పెట్టే ఖర్చు 50,000 ఉన్నప్పుడు 10,000 ఖర్చు పెడితే అది 20%. 2 లక్షల ఆదాయం వచ్చినా కూడా 10,000 ఖర్చు పెట్టినా అది 5% అవుతుంది. 10 కాదు 20,000 ఖర్చు పెట్టినా అది 10% అవుతుంది. మనం ఏమనుకుంటాం, 10,000 రూపాయల నుంచి విద్య పైన 20,000 చేశాం కదా అనుకుంటాం. కాదని 50,000 ఉన్నప్పుడు 10,000 ఖర్చు పెడితే 20%, 2 లక్షలు ఉన్నప్పుడు 10,000 ఖర్చు పెడితే అది 10% అవుతుంది. 20,000 ఖర్చు పెట్టినా అంటే 10,000 నుంచి 20,000 చేశారని ప్రభుత్వాలు చెప్పుకుంటాయి, కానీ ఆదాయంలో భాగంగా చూడాలి. అందుకే అన్ని గణాంకాలని కూడా జీడిపిలో భాగంగా చెప్తారు. అంటే జాతీయ ఆదాయంలో భాగంగా ఎంత ఖర్చు చేస్తున్నారు, అలాగే టోటల్ ఎక్స్పెండిచర్లో భాగంగా ఎంత ఖర్చు పెడుతున్నారు. సో నీకు ఇప్పుడు ఉదాహరణకు సింపుల్ లెక్క నేను చెప్పింది అదే, 50,000 ఆదాయం ఉన్నప్పుడు 10,000 పిల్లల చదువు పైన ఖర్చు పెడితే 20%. పిల్లల చదువు మీద 20,000 ఖర్చు పెడుతున్నావు, అంటే డబుల్ అయింది, కానీ డబుల్ అయినట్టు కాదు. నీ ఆదాయం ఎంత ఉందని కూడా చూడాలి. నీ ఆదాయం 2 లక్షలు ఉంటే నువ్వు 20,000 ఖర్చు పెడితే 10%. అంటే నీకు 50,000 ఉన్నప్పుడు చేసే ఖర్చుతో పోలిస్తే సగమే. సో అందువల్ల ప్రభుత్వ బడ్జెట్లు ఇచ్చే గణాంకాలను ఓవరాల్ ఇన్కంలో భాగంగా, ఓవరాల్ ఎక్స్పెండిచర్లో భాగంగా, జాతీయ ఆదాయంలో భాగంగా మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో అది అప్పుడు నువ్వు కరెక్ట్గా ఫిగర్స్ను అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. అందువల్ల ఇట్స్ చాలా సీరియస్ డాక్యుమెంట్, ఏ సీరియస్ ఎక్సర్సైజ్. అన్నిటికీ మించి ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో చాలా ఉండవు. ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్లో తనకు ఉపయోగపడే పాయింట్సే చెప్తారు. సో డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్ అని ఇంగ్లీష్లో సామెత ఉంది. వివరాల్లోకి వెళ్తే అసలు విషయాలు బయట. సో బిట్వీన్ ద లైన్ చదవాలి, అంటే ఇన్ని డాక్యుమెంట్లు ఉంటాయి. సో మనం ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్ తర్వాత విశ్లేషిస్తాను, నేను కూడా టీవీలో విశ్లేషిస్తాను. అది ఇనీషియల్ రిమార్క్ మాత్రమే. అల్టిమేట్గా బడ్జెట్ అట్ ఎ గ్లాన్స్ అనే పుస్తకం చూసి మనం మాట్లాడతాం. ఇవాళ ఎకనామిక్ సర్వే వస్తుంది రేపు బడ్జెట్కు ముందు. సో మనము కానీ అల్టిమేట్గా బడ్జెట్ను లోతుగా డాక్యుమెంట్లను చూసి మనం మాట్లాడాలి. ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ కొన్ని సందర్భాల్లో మిస్లీడింగ్ ఉంటుంది, ఎందుకంటే ఏది మాట్లాడాలో అదే ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడతాడు, ఎక్కడ సైలెంట్ ఉండాలో సైలెంట్గా ఉంటారు. అంటే ప్రభుత్వానికి ఇబ్బందికరమైన అంశాల దగ్గర సైలెంట్ ఉంటారు. చివరికి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎకనామిక్ సర్వే. ఎకనామిక్ సర్వే ఇవాళ ప్రవేశపెడతారు. ఎకనామిక్ సర్వే ఏంటంటే ఈ దేశ ఆర్థిక పరిస్థితి పైన ప్రభుత్వ సాధికారిక అంచనా. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రిపేర్ చేస్తారు ఈ డాక్యుమెంట్. చాలా వండర్ఫుల్ డాక్యుమెంట్, చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ కూడా ఎకనామిక్ సర్వేలో డిస్కస్ చేస్తారు. మన రాష్ట్రాల స్థాయిలోమో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అంటారు, అది పెద్ద అది ఏమీ లేదు, అది ప్రభుత్వ కరపత్రం. ఇంతవరకు నేను రాష్ట్రాలలో కేంద్రంలో చేసినటువంటి ప్రయత్నం చేయడంగా చూడలే, అది కేవలం స్టేట్ గవర్నమెంట్ కరపత్రం లాగా ఉంటుంది సోషియో ఎకనామిక్ అవుట్లుక్. కానీ ఆల్ ఇండియా బడ్జెట్తో పాటు ముందు రోజు సమర్పించే ఎకనామిక్ సర్వే చాలా ఇన్నోవేటివ్ ఎకనామిక్ డాక్యుమెంట్, వెరీ థాట్ ప్రొవోకింగ్ డాక్యుమెంట్ ఉంటాయి, కొత్త కొత్త ఐడియాస్ చర్చిస్తారు. ఈ ఎకనామిక్ సర్వే ఏంటంటే ఇట్ లైక్ ఎ డయాగ్నోసిస్ ఆఫ్ ద ఎకానమీ. మీరు ఇప్పుడు ఉదాహరణకు సార్ నాకు షుగర్ ఉంది అని డాక్టర్ దగ్గరికి పోతారు, ఒక ఎండాక్రోనాలజిస్ట్ దగ్గరికి పోయారు, షుగర్ స్పెషలిస్ట్ దగ్గరికి. ఆయన ఏం చెప్తాడు, ఇంకో ఈ షుగర్ ప్యాకేజ్ టెస్ట్లన్నీ చేయించుకోండి అంటాడు. దాన్ని బట్టి మీకు బ్లడ్ షుగర్ ఎంత ఉంది, HbA1c 3 నెలల షుగర్ ఎంత ఉంది, ఈ షుగర్ వల్ల మీ కిడ్నీ ఏమైనా ఎఫెక్ట్ అయిందా, సీరం క్రియేటిన్ ఎంత ఉంది, ఈ కిడ్నీ ద్వారా మీ నరాలు ఏమైనా ఎఫెక్ట్ అయ్యాయా,
ఈ షుగర్ సారీ ఈ డయాబెటిక్స్ ద్వారా డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ రెటినోపతి, నీ ఐస్ విజన్ ఏమైనా ఎఫెక్ట్ అయిందా, ఇవన్నీ చూస్తాడు. నీ అల్బుమిన్ లెవెల్స్ ఏమున్నాయి, భవిష్యత్తులో ఎంత పెరిగే అవకాశం ఉంది, ఇవన్నీ చూసి నీకు మందులు ఇస్తాడు. అంటే అర్థం ఏంటి, ఈ పరీక్షలలో బయటపడ్డ ఫలితాల ఆధారంగా డాక్టర్ మందులు రాయాలి, డాక్టర్ చికిత్స సజెస్ట్ చేయాలి. సో నీకు ఉదాహరణకు నీ డయాగ్నోస్టిక్ టెస్ట్లలో సీరం క్రియేటిన్ 1 లోపలే ఉంది, నీకు కిడ్నీకి మందులు ఇచ్చాను అనుకోండి, అర్థం లేని ఆర్గ్యుమెంట్ కదా. సో అందువల్ల డయాగ్నాస్టిక్ టెస్ట్ల ఆధారంగానే ట్రీట్మెంట్ ఉండాలి. ఎకనామిక్ సర్వే ఈజ్ లైక్ ఎ డయాగ్నోసిస్, బడ్జెట్ ఈజ్ లైక్ ఎ ట్రీట్మెంట్. సో అందువల్ల డయాగ్నోసిస్కు ట్రీట్మెంట్కి ఏమైనా లింక్ ఉందా కూడా చూడాలి. అందువల్ల రేపు బడ్జెట్ అర్థం కావాలంటే ఇవాళ ఎకనామిక్ సర్వే చదవాలి. ఎకనామిక్ సర్వే అఫ్ కోర్స్ గవర్నమెంట్ డాక్యుమెంట్, దాంట్లో కొన్ని డేటాతో మనం అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే డాక్యుమెంట్ ఒక సోర్స్, ప్రభుత్వ డాక్యుమెంట్ సంబంధం లేకుండా మాట్లాడకూడదు. కానీ ఇండిపెండెంట్గా కూడా మీకు ప్రభుత్వేతర సంస్థలు, ప్రైవేట్, ఇప్పుడు ఇతర సంస్థలు, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అని ఇలాంటి వాళ్ళ డేటా ఉంటుంది, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ టీమ్, ఇలా బ్లూంబర్గ్ రీసెర్చ్, ఇలా చాలా రకాల డాక్యుమెంట్స్లో మనకు ఈ డేటా వస్తుంటుంది. సో ప్రభుత్వ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లు, ఇవన్నిటినీ కూలంకుషంగా స్టడీ చేసి ఎకనామిక్ సర్వేలో బడ్జెట్లో ఇచ్చిన డేటాను ఈ డేటాతో కంపేర్ చేసి, ఇప్పుడు ఉదాహరణకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ఏమో బ్రహ్మాండంగా ఉద్యోగాలు కల్పించబడ్డాయని ఇచ్చారు, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటా అది నిజం కాదు అని ఇచ్చారు, అందులో ఆ ఉద్యోగాలకు కూడా లో ప్రొడక్టివిటీ, లో వేజ్ జాబ్స్ అని అన్నారు. సో ఇలా మనము వివిధ డాక్యుమెంట్లను సమన్వయం చేసుకుంటూ ఈ ఎకనామిక్ సర్వేని కూడా స్టడీ చేస్తూ ఈ డయాగ్నోసిస్కి అనుగుణంగా డాక్టర్ గారు, ఫైనాన్షియల్ మినిస్టర్ ఒక డాక్టర్, ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చాడా లేదా అనేది, అంటే దేశ ఆర్థిక పరిస్థితి పైన ప్రభుత్వం ఇచ్చే ఎకనామిక్ సర్వే, ఇతర సంస్థలు ఇచ్చేటువంటి సర్వేలని కూడా స్టడీ చేసి బడ్జెట్ ఈజ్ ఇట్ ఏ ప్రిస్క్రిప్షన్ ఫర్ ది ఎకనామిక్ ఎలిమెంట్స్. అంటే ఆ దేశము ప్రజలు ఎదుర్కొనే ఆర్థిక రుగ్మతలకు ఫైనాన్స్ మినిస్టర్ అనే అతను పరిష్కారం చూపుతున్నాడా అనేది చేయాలి. అందువల్లనే ఇవాళ నుంచే మొదలు పెట్టాలి స్టడీ చేయాలి, అంటే రోజు స్టడీ చేయాలి. అందులో రేపు బడ్జెట్ స్టడీ చేయాలంటే ఇవాళ ఎకనామిక్ సర్వే ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెడతారు. ఆ ఎకనామిక్ సర్వే అధ్యయనం చేసి ఎకనామిక్ సర్వే నేపథ్యంలో బడ్జెట్ను విశ్లేషించాలి.